సీఎం చంద్రబాబు గారిని అంబటి రాంబాబు బూతులతో ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారమ్మా? అంబటి కూడా కాదు, ఈ రాంబాబు, ఆంబోతు రాంబాబు మహిళల దగ్గరకు వచ్చి ఈ వాగుడు వాగమానండి. మహిళలే సమాధానం చెప్తారు. ఒక నాయకుడిగా సమాధానం ఎవరో చెప్పాల్సిన మహిళలే సమాధానం చెప్తారు. వీటికి చేతవాత గారి మాటలు, అసత్య ప్రచారాలు. నిజంగా ఈ ఆంబోతుకి ఈ జగన్మోహన్ రెడ్డి సభ్యత సంస్కారం వాళ్ళ పార్టీలో మరి ఏ సిద్ధాంతం నేర్పారో ఎవరికైతే తెలియదు. కానీ నిజంగా ఈ వైసీపీ నాయకులు ఒక గోండాల్లాగా ఇంకా తయారు వాళ్ళు చేస్తున్న ప్రచారాలకి నిజంగా వాళ్ళకి చెప్పు దెబ్బతో సమాధానం చెప్పడానికి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గాడిద దెబ్బలు కొడటానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. అరే ఆంబోతు, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మీ అమ్మకి మీ అయ్యకి పుడితే నువ్వు రా, ఏ సెంటర్కి వస్తావో రా, మహిళలందరం కూడా మేము వస్తాము, నీది మాది తేల్చుకుందాం. మా నాగబాబు నాయుడిని దేవుళ్ళు లాంటి మనిషిని ఈ రోజు అవాట్లు చెవాట్లు పేలుతున్నావు. నీ అవాట్లు చెవాట్లు నీకు సమాధానం చెప్పాలంటే ఎవరో దిగవసరం మహిళలు చెప్పు దెబ్బతో కొడటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏ రోజు మహిళలు చిన్న మాటలు అతనిపై ఇలాంటి మాటలు మాట్లాడతారు కరెక్ట్ కాదండి. ఇప్పుడు నిజంగా రాష్ట్రానికి సీఎం లాంటి ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక సభ్యత సంస్కారమైన అధినాయక నాయకుడిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడతాం. ఈ ఆంబోతు గాడికి నిజంగా నిజంగా నికాసగా పుడితే ఈ ఆంబోతు గాడు ఇలా మాట్లాడు. వాళ్ళ అమ్మాయికి నికరంగా పుట్టినోడైతే ఇలా మాట్లాడేవాడు కాదు. వీడికి సభ్యత సంస్కారం లేదు, లేకుండా ఉండబట్టే ఇలా మాట్లాడుతున్నారు. అరే ఆంబోతు, నీకు దమ్ముంటే రారా, దమ్ముంటే రా వస్తాం. కూడా ఖండించాల్సింది పోయి జంగిల్ రాజ్యాంగం జరుగుతుంది, అడవి రాజ్యాంగం, ఇదొకటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ అంటారు అసలు? నిజంగా రెడ్ బుక్ తీస్తే వీళ్ళు ఎవరు కూడా ఉండరు. సీఎం చంద్రబాబు పై అంబటి రాంబాబు బూతులకు ఇష్టానుసారంగా అవమానకరంగా మాట్లాడటంపై మీరేమంటారు? అది చాలా తప్పండి. ఆయన అసలు అంబటి అలా మాట్లాడడం, ఆయన ఏంటంటే ఆయనకి ఏమి తెలియదా, లేకపోతే బుర్ర పని చేయట్లేదా? ఆంబోతు ఎద్దులాగా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 5వ సారి కూడా ఆయన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడిని పట్టుకొని ముండా కొడక సిగ్గుందంటారు. నీకు అన్నం తింటున్నావా, పెంట తిని బతుకుతున్నారా? అంబటి రాంబాబు నీకు చెప్పుతో కొట్టి సన్మానం చేస్తున్నారు. ఆల్రెడీ నేను గుంటూరులో ఒక మహిళ నువ్వు దొరుకుంటావు, అక్కడే రోడ్డు మీద నరికేది అంబటి రాంబాబు. నీకు ఇదే వార్నింగ్ ఇస్తా ఉన్నాము. ప్రజలు చీకొడుతున్నారా నిన్ను? ప్రజలు చిచ్చి ఇలాంటి నాయకులు ఈ వైసీపీలో నాయకులు అని చెప్పడం కూడా చాలా చిన్న విషయం. అది మిమ్మల్ని నాయకులతో కూడా పోల్చకూడదు. మీరు అసలు కామన్ అనుకున్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది. మిమ్మల్ని అందరూ ప్రజలు చీకొడతా ఉన్నారు. ఇప్పటికైనా మార్చా ఉండరా? మీరు మీ సిద్ధాంతాలు తగలబెట్ట వైసీపీ పేరు నాశనం చేస్తున్నారు కదరా మీరు. ఆ వైసీపీలో పేరు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇస్తా ఉన్నాడా? ఈ విధంగా బూతులు తిడతా ఉన్నావు. సిగ్గు ఉందంటారా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నారా? నువ్వు ఖబర్దార్, మంచిగా మాట్లాడు. నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేగా కుక్కవరా? నువ్వు వీధి కుక్క కన్నా ఎక్కువైపోయావు నువ్వు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖండించాల్సింది పోయి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జంగిల్ రాజ్యాంగం నడుస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఆ జగన్మోహన్ రెడ్డి కూడా మైండ్ దొబ్బిందండి. మైండ్ పోయే కదా ఆయన సిద్ధాంతాలు నచ్చక ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు, దాన్ని దుర్వినియోగం చేశావు. ఇంతవరకు నువ్వు ప్రజల పక్షాన అసెంబ్లీకి రాలే, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నువ్వు అసలు ఈ అంశం మీద నువ్వు మాట్లాడుతున్నా అంటే సిగ్గుచేట. అయ్యా చిన్నపిల్లలు నవ్వుతున్నారయ్యా బాబు. నేను చూసి ఆ విధంగా బూతులు తిడతా ఉంటే నువ్వు ఒక లీడర్ అయి ఉండి నువ్వు ఖండించాల్సింది పోయి నీకు కూడా మైండ్ పోయింది. అరే ఇంత వైసీపీలు ఎంత వీధి కుక్కలాగా తయారయ్యారు. అసలు వీళ్ళ గురించి ఒక భయం లేదండి. ఇప్పుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మళ్ళీ గెలిపించుకున్నారు. ప్రజా పరిపాలన ధ్యేయంగా వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వీళ్ళని రెడ్ బుక్ లో పెట్టి ఇది చేయాలంటే నిమిషం పట్టదు వాళ్ళకి. కానీ మీరు ఈ విధంగా తయారయ్యారు. మీకు ఖచ్చితంగా రెడ్ బుక్ అమలు చేయాలి. ఆ రోజు బోనమ్మ గారిని తల్లి లాంటి ఆవిడని ఆ రోజు ఇలాగే అవమానించారు. రోజుకొకడు పుట్టుకొస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచట్లేదండి వీళ్ళు. అసలు మహిళల పట్ల వీళ్ళకి అసలు మహిళలేంటి, ఎవరి మీద రాజ్యాంగం మీద గౌరవం లేదు, మహిళల మీద గౌరవం లేదు. అసలు వీళ్ళు ఏంటో వీధి కుక్కలతో కూడా పోల్చకూడదు వీళ్ళని. అసలు వీళ్ళకి అసలు మైండే లేదండి బాబు. వీళ్ళుంటే రాష్ట్రం అసలు బాగుపడదు. అసలు రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచేటట్లేరు.
కల్తీ నైన్ చేయడానికి ఇలా చేశారంట. కరెక్ట్ 100% వాస్తవం. ఈ కల్తీ నైన్ డైవర్ట్ చేయడానికే ఈ గేమ్ మొదలెట్టారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఏమో, ఈ అమ్మాయికి ఏమి ఇస్తామన్నాడో ఏమో, అందుకని వీడి కుక్కలాగా తయారై మైండ్ పోయిన పిచ్చి కుక్కలాగా మెంటల్ లాగా మాట్లాడుతాను. అరే మెంటల్ గా నువ్వు ఆడవాళ్ళకు దొరికితే నేను గ్యారెంటీగా నరికేస్తారా బాబు. అదే నువ్వు నేను గుంటూరులో ఉన్నా కాబట్టి బతికిపోయావు. అదే నువ్వు విజయవాడ సెంటర్ లో ఉంటే నా కొడక నేను ఇక్కడ మా ఆడవాళ్ళందరూ నరికేసే వాళ్ళు. ఇంకొకటికి అవకాశం ఇవ్వకూడదురా, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వకూడదు. మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం చెప్తున్నాం, ఇలాంటి మెంటల్ నా కొడుకుల్ని సార్ మీరు దయ ఉంచి ఇలాంటి మెంటల్ నా కొడుకుల్ని ఎప్పటికప్పుడు వేసేయండి సార్, రాష్ట్రం బాగుపడింది. వీళ్ళకి ఇంకోసారి అవకాశం ఇవ్వకూడదండి. ఒక మహిళగా నేను చెప్తా ఉన్నా. నిన్న చూసినట్లయితే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక సీఎం ని, ఒక పెద్ద ఆయన్ని అనరాని మాటలు అనడం జరిగింది. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు, అసలు ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్టేనంట? 100% ఇవాళ అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేయడం చాలా న్యాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నోటంట ఒరే ఏవరా పోరా అనే మాట ఎప్పుడైనా ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఆయన ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవరైనా మీరు విన్నారా? అయితే మీరు చెయ్యండి, ధర్నాలు చేయండి, ఏదో మీరు కల్తీ నెయ్యి చేసిన దాన్ని చిట్టు మీకు నిర్ధారించినప్పుడు మీరు నోరు మూసు ఇంట్లో కూర్చోక మీరు రోడ్ల మీదకి వచ్చి మేము అదే ఏదో వేరంగిస్తామంటే ఎవడో ఇవాళ ప్రజలు ఇవాళ హర్షించే ప్రసక్తి లేదు. దయచేసి నిన్న నువ్వు చంద్రబాబు నుండి ఈ అమ్మ అని అన్నావే, ఇవాళ నీ కూతురు గాని నీ పిల్లాన్ని గాని లేదు, నీ కూతుర్ని నీ పిల్లాన్ని ఒక నీ కార్ డ్రైవర్ ఒలే ఇలా రాయాన్ని చేయి పట్టుకుంటే ఏంట్రా నీ పరిస్థితి? ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే ఇవాళ నువ్వు ఎంత నీచాది నీచో నాయకుడు ఇవాళ తెలిసిపోయింది. ఇవాళ ప్రజా నాయకుడు అంటే నలుగురిలో మంచిగా పోయి ఎవడు తప్పు చేస్తాడు, ప్రతి వాడు తప్పులు చేస్తాడు. తప్పుని దాన్ని ఎలా సమర్థించాలా, మన ప్రజల్లో నిత్యం ఉన్నప్పుడు నిజంగా ప్రజల్లో ఉన్న నాయకుల్ని ఏ విధంగా మాట్లాడాలనేది ముందు నేర్చుకో అంబటి రాంబాబు. ఇవాళ దయచేసి నీకు చెప్తున్నాను, నీకు గాని ఈ మధ్య పేరు నాని గాని బాగా రెచ్చిపోతున్నాడు. కొడాల నాని గారు రెచ్చిపోయి ఇవాళ ఎక్కడ మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు. అలా మీరు కూడా కూర్చున్న రోజులు వచ్చి మీకు ఏదైతే మన రాజుగారికి ఏదైతే పనిష్మెంట్ ఇచ్చారో అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను ముఖ్యంగా ఒక 17వ వార్డు నాయకుడిగా, తూర్పు నియోజకవర్గ నాయకుడిగా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మాటలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తాడు, నేను ఉన్నాను భయపడకు అని ఇలాంటి మాటలు కూడా ఒక సీఎం ని మాట్లాడిన వ్యక్తిని కూడా ఇతను సపోర్ట్ చేస్తుంది. ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డిని తల్లిని చెల్లిని తిట్టించాడు. అది ఎవరిని తిట్టించాడు? భయాల్ని. అది తల్లిని చెల్లిని తిట్టించి తల్లిని చెల్లిని ఇంట్లో బయట పంపించినోడు అంత నీచాతి నీచి ఒక మానవ జన్మ ఎత్తాడో తెలియదు. ఆయన ఇంట్లో తిట్టించాడు, బయట తిట్టించే పెద్ద విచిత్రం ఏముంది? ఆయన సంస్కారం అది. ఆయనకి ఏంటంటే అచ్చులు గాని, మానమంగాలు గాని, మటర్లు గాని, ఇలాంటి చిట్లు గాని ఉంటే చాలా ఆనందం. బజ్జీ గేమ్ ఆడుకున్నోడికి ఇలాంటి అంటే చాలా సులక ఆనందం అంటారు చూసారా, అలాంటి ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒకసారి మరి హెచ్చరిస్తున్నాను. మీరేదో ప్రజల్లో మీ దగ్గర ఉన్న నిత్యాగాళ్ళు అందరూ కూడా ఏదో రోడ్ల మీదకి వచ్చారు, వాళ్ళందరూ కూడా మీరు నెల జీతాలు ఇచ్చి పోషించిన వాళ్ళే. ఇవాళ మీరు ఎక్కడికైనా వెళ్ళారంటే 2-3 వేల మంది జనం వస్తారంటే వాళ్ళందరూ కూడా మీరు డబ్బులు తీసుకొస్తున్నారు. నిశ్చితంగా మీరు వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజా చైతన్యం తీసుకురండి, అప్పుడు ఏంటో తెలుస్తుంది. ఇవాళ ప్రజా చైతన్యం ఏంటో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఎలా ఏం చేయాలి, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ఎంత ముందుకు వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన అరాచకాలకి ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయింది. అలాంటి రాష్ట్రాన్ని ఇవాళ ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ ఎంత ప్రయత్నిస్తుందో దయచేసి చూసి నేర్చుకుంటే బాగుంటదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సీఎం చంద్రబాబు గారిని అంబటి రాంబాబు యూతులకు ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మీరేమంటారమ్మా? నేనేమంటానంటే అసలు అంబటి రాంబాబు అసలు ఒక తల్లికి బిడ్డవేనా, ఒక తండ్రికి బిడ్డవేనా? నీకు తల్లి తండ్రి విలువలు తెలుసా? నీకు
ఒక భార్య ఇల్లు తెలుసా, ఒక బిడ్డ ఇల్లు తెలుసా? నువ్వు ఇల్లు తెలిసిన అయితే ఒక సీఎం మామూలుగా రాష్ట్ర సీఎం ను పట్టుకొని నీ అమ్మకు పుట్టావా, నీ అమ్మకు పుట్టావా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అంబటి రాంబాబు, ఒరే గంగిద్దలోడా, నిన్ను నీకు కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది గాడిద. నీకు కుక్క కన్నా కూడా ఏనాడు ఏమైనా ఒడివి నువ్వు ఒక మనిషి జన్మ పుట్టినోడి. కానీ జగన్మోహన్ రెడ్డి నీ అనుసరులకి నువ్వు ఇచ్చే సలహాలు, నీ సలహా ఇచ్చేవాడు ఎవడో కానీ జగన్మోహన్ రెడ్డి సూపర్ 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 సలహాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 సంవత్సరాలు నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గాని, పవన్ కళ్యాణ్ గాని నిన్ను ఎప్పుడైనా గాని కించపరిచి ఎప్పుడన్నా మాట్లాడారా? మీకు సిగ్గు లేదు? మీకు సిగ్గు మానవత్వం కాదా మీది? మీరు మనుషుల పశువుల మానవత్వం అనేది ఉందా మీకు? మీరు మానవత్వం పశువు మనుషులైతే ఒక సీఎం ను పట్టుకొని, చంద్రబాబు నాయుడు పట్టుకొని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, నీ తండ్రి లాంటి వాడిని పట్టుకొని నువ్వు ఆ రంగా మాట్లాడిస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ వచ్చి ఏం చేస్తావు? నువ్వు పాదయాత్ర పెడతావా? ఏ పాదయాత్ర పెడతావు జగన్మోహన్ రెడ్డి? నీకు చెప్పులు తీసుకొని ఒక మహిళగా కొడతారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ నాయకుల చేత నువ్వు చంద్రబాబు నాయుడిని ఈ రంగం దిద్దించావంటే నీ మహిళలే వచ్చి నిన్ను ఎక్కడ పాదయాత్ర చేస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ నాయకులతోటి చంద్రబాబు నాయుడిని నువ్వు కించపరిచి మాట్లాడావు. అసెంబ్లీలో ఒక కుక్క కూసాడు, మహాతల్లిని పట్టుకొని నువ్వు లోకేష్ బాబు నేను అసలు ఎందుకులే అన్ని మాటలు మాట్లాడినా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక మనిషి కాదు, ఒక పశువు రెడ్డి. నువ్వు నిన్న మళ్ళీ ఫోన్ చేసి నువ్వు పరామర్శిస్తావా? నువ్వు తిప్పానని చెప్పేసి మళ్ళీ పరామర్శిస్తావా? నువ్వు మనిషివేనా? మనిషి జన్మ ఎత్తావా నువ్వు? సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అక్కడ మాట కూడా లేదు. ఈ రోజు మహిళల గురించి చాలా ప్రతిసారి మహిళల్ని అదే మహిళ అంటే ఎక్కడ గౌరవం ఉందయ్యా బాబు? మహిళ గౌరవం ఉంటే చిన్నాన్ని చంపేసి సొంత చిన్నాన్ని పోతుంది రోడ్ల మీద తెరవేసి మాలో తల్లి అంటే గౌరవం ఉందా? చెల్లి అంటే గౌరవం ఉందా? బయట మహిళలు అంటే గౌరవం ఉందా? చట్టం అంటే గౌరవం ఉందా? ఒక దేవుడు అంటే గౌరవం ఉంది. ఏది గౌరవం ఉందని చెప్పాలా? ఏది గౌరవం ఉందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే మేడం కుక్కలకి లేదు. అడ్డంగా నడి రోడ్డు అడ్డంగా కత్తిని మన దీనికోసం పెన్ను కోసినట్టు కొయ్యాలి. కానీ కుక్క పెంట అడ్డి నోటి మీద వాళ్ళకి నోటికి తాళాలు వేయాలి. కుక్క పెంట అడ్డి. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారమ్మా? అంబటి రాంబాబు, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఎవరికి పుట్టావు? అమ్మకు పుట్టావా? నువ్వు ఎందుకు పుట్టావు? పుట్టినాడు కాబట్టి నీ వంశమంతా పుట్టావేమో, అందుకని హక్కు నీకు వస్తున్నది. సబాబుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశానికి మంచి ప్రభుత్వం, అది మంచి కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని నువ్వు చిన్నపరుస్తున్నావు. కాబట్టి నువ్వు చాలా భవిష్యత్తులో చాలా దెబ్బతింటావు. మహిళలు అందరూ నిన్ను చెప్పు తీసుకుని కొడతారు. కొట్టే రోజులు వచ్చినాయి. మీరు ఎప్పుడన్నా నిన్ను గాని మీ పార్టీని గాని బూతులతో తిట్టారా? నిన్ను ఎప్పుడన్నా తిట్టారా? మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు ఆ సిగ్గు శరము లేకుండా పోయింది. పార్టీని కూడా నాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాగే నువ్వు మాట్లాడతా ఉంటే ప్రజలందరూ చెప్పు తీసుకుని కొడతారు. అది మాత్రం ఖాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు అంత తిట్టినా గానీ వెనకేసుకొస్తున్నాడు ఏంటి? అసలు ఖండించుకోకుండా అసలు ఆయనే అలాంటి వాడైతే ఇలాంటి వాడు నమ్మకం ఏం చేస్తాడు? ఇలాగా అనకూడదు, పెద్ద ఆయన గౌరవించి మాట్లాడాలని ఎప్పుడైనా చెప్పి సచ్చాడు? ఆయన చెప్పుకోనికి అసలు మంచి పద్ధతైన పార్టీ అది. ప్రజలందరూ ఇంత వేసావరా? ఈ సీఎం ఒక్కసారి గెలిపించావరా అని ప్రజలందరూ ఏడుస్తున్నారా? ఎందుకు అలా బాధ పెట్టించుకుంటావు? అని అనిపించుకుంటావు అందరి చేత. ఎంత సీఎం కుక్కలు బతుకు ఎందుకు బతుకుతున్నారా మీరు? ఒక్కసారి ప్రజలంతా చూసి మాట్లాడండి రా బాబు. ఎందుకని అంబటి రాంబాబు మళ్ళీ మాట్లాడుతున్నాడు? అరెస్ట్ చేస్తారా? చేసుకోండి.
రెడ్ బుక్ రాజంగా నా కుక్కలు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆడికి సిగ్గు శర్మ లేదు. జగన్ ఏదో పెద్ద అవార్డు ఇస్తాడు నాకు అని మాట్లాడుతున్నాడు. అందరూ చూస్తున్నారు, నిన్ను చెప్పు తీసి పడతారు, బాగానే బుద్ధి చెబుతారు. వాళ్ళకి అసలు అలాంటిది ఏమి లేదు. నాకు ఇప్పుడు మీద ఒక మాతృ దేవత దాంట్లో కడుపులో పుట్టిన మనుషులు అయితే వాళ్ళు అలాగా మాట్లాడరు, మాట్లాడరు. మాతృదేవత పుట్టిన వాళ్ళు అయితే ఎవరు అలా మాట్లాడేవాళ్ళు? ఆ రోజు మా తల్లి భువనేశ్వరమ్మని ఈ రకంగా ఎన్ని మాటలన్నీ అవమానించారో మా అందరికి, ప్రజలందరికీ ఈ రోజు కూడా బాధపడుతున్నది. ఈ రోజు కూడా నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఆ భగవంతుడు నెయ్యి దాంట్లో కూడా నువ్వు మోసం చేసావు. ఆ భువనేశ్వరమ్మని తిట్టిన వల్ల ఈ రోజు మహిళలందరూ కూడా నిన్ను 11 ఓట్లతో బుద్ధి చెప్పారు. చంద్రబాబు సీఎం చంద్రబాబు అంబటి రాంబాబు బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు? ఇప్పుడు అది చాలా దుర్మార్గమైన పని, చాలా దారుణమైన పని. అది అతను ఒక ప్రజాప్రతినిధిగా చేస్తున్నాడు, పైగా మంత్రివర్యులుగా కూడా చేస్తున్నారు అంబటి రాంబాబు గారు. అయినా సరే ఆయన ఇట్లా బూతులు మాట్లాడటం, ఇలా చేయడం అనేది అది ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిసి ఎన్నుకున్నటువంటి వ్యక్తి సీఎం గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని ఇలాగా మనం భాష పలకడానికి అతి దారుణంగా ఉన్నటువంటి భాష మాట్లాడటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇది అంటే ఇప్పుడు అన్నికి అసలు పశ్చాత్తాపం లేకుండా, నేను క్షమించండి అని కూడా లేకోకుండా బస్సేరండి రెడ్ బుక్ రాజ్యాంగం రాసింది అది ఇదని మాట్లాడతాడు. ఏమంటారు అంబటి రాంబాబు? ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు విత్తనం బాగుంది అనుకోండి, మొలకలు బాగుంటాయి. అలాగా ముందు వాళ్ళ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో నాయకుడు కూడా పాటించినట్టయితే, అలాగే పాటించినట్టయితే ఇటువంటి రావు, ఇట్లాంటివి వస్తాయా? ఆ రోజున ఏ రోజైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్యాలయం మీదకి వెళ్ళి జాతీయ కార్యాలయం మీదకి తిరగబడ్డారో ఆ రోజు ఏదైనా ఖండించినట్టయితే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేదా? ఈ రాష్ట్రంలో ఇట్లాంటి ఇది వచ్చేదా? ఈయన ఇంకా వెనకేసుకొస్తున్నాడు కాబట్టి, వీళ్ళకి అండగా ఉన్నాడు కాబట్టి, ఒక రకంగా చూడాలంటే ఆయన ఇలా మాట్లాడమని ఇంకా వీళ్ళు ఉసిగలుపుతున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. జంగిల్ రాజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నాడు జగన్. అది ఖండించుకోకుండా ఇలాంటి మాటల్ని అది చేయడంపై మీరేమంటారు? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అని చెప్పి వీళ్ళు చేశారా? దాన్ని జియో వీళ్ళు చేశారా? రాజ్యాంగం అంటే ఏంటండి? ఒక జియోగా నడిచేది రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం చేశారు, ఈ రాజ్యాంగం చేశారు అనేది. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ఎలా అయితే నడిచిందో అలా మీరు నడిపిస్తున్నారు. అంతేగాని ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ అన్యాయంగా ఒక దగ్గర ఎక్కడన్నా ఎవరి మీద కేసు కట్టారా? అన్యాయంగా ఎవరి మీద ఏం చేశారా? ఏం చేశారు? చట్టపరంగా ఏం చేయాలో చేశారు. అంతేగాని అరెస్ట్ చేశారు అంబటి రాంబాబుని. అది అడ్డమైన బూతులు తిట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని అడ్డుగా బూతులు తిట్టినటువంటి ఈ వ్యక్తిని, ఒక ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తిని, ఒక అసలు మనిషేనా, ఒక స్పృహ ఉందా అనేటటువంటి వ్యక్తి బూతులు తిడతా ఉంటే ఈయన మళ్ళీ వచ్చి వెనకేసుకొస్తున్నాడా? అలా మాట్లాడడం తప్పు. అంబటి రాంబాబు నువ్వు ఇలా చేయడం తప్పు. ఎంతగానో మన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రాజకీయంగా ఉంటే మన రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాగా వ్యక్తిగత దోషాలు చేయకూడదని చెప్పాలి కదా ఆయన. ఆయన అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళు బూతులు మాట్లాడిన వ్యక్తులండి వాళ్ళు. వాళ్ళకేంటండి ఇంకా స్పృహ? అన్నా, నిన్ను చూసినట్లయితే అంబటి రాంబాబు ఒక సీఎంని అనేక రకాల మాటలతోని చాలా దురుసుగా మాట్లాడాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ అండి. ఇలాంటి వ్యక్తుల్ని సొసైటీలో మనం మార్పు అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనలోనే ఆ మార్పు ముందుండాలి. మనం నీకేదో ద్వేషం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది అంత పర్సనల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజకీయ పరంగా ఏదైనా ఉండొచ్చు, కానీ డైరెక్ట్ గా ఇంట్లో వ్యక్తుల్ని మెన్షన్ చేసి కానీ ఇలాంటివి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాంటివి సహించరు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుందో మీరు చూస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇదే అవుతుంది అనుకుంటున్నారు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం అలాంటివి సహించదు ఏనంటూ కూడా. ఇప్పుడు ఆయనకే కాదు, ఇప్పుడు అలాంటి సామాన్యుడిగానే ఏదైనా ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ముందు క్రియేట్ అవ్వకూడదు, ఇలాంటివి ఫ్యూచర్ లో రాకూడదు అంటే ఇదే మొదటి అడుగులా తీసుకొని ముందుకెళ్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. మాటలో ఆడిన వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు. నేనున్నాను, భయపడకు అని అంటున్నాడు. ఈ అంబటి రాంబాబు కూడా అరెస్ట్ చేసుకోండి, నాకేం భయం లేదు, కుక్కను కూడా, మా కుక్కలు కూడా భయపడవు, ఇలాంటి మాటలు కూడా అదే ఇలాంటి ఏంటంటే గవర్నమెంట్ అంటే భయం భక్తి ఇది లేకపోవడం వల్ల ఇలాంటి మాటలు వస్తున్నాయి. దీనికి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే గానీ ఇలాంటి విషయాల్లో రేపు పొద్దున్న ఇంకోటి ఇలాంటి మాట్లాడి ఏం చేయగలదు గవర్నమెంట్ అయినా, పోలీసు వ్యవస్థలైనా ఏం చేయగలవు అన్నది వస్తుంది. కరెక్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది పోలీసులు తీసుకుంటారు. అనిత గారు దాని మీద యాక్షన్ సీఎం గారు కూడా చూస్తుంటారు. కాబట్టి అది ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఆయనకి ఇస్తే, సంస్థలు లా మీద ప్రాపర్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే రేపు పొద్దున్న ఇంకోటి ఎలాంటివి క్రియేట్ చేయకుండా ఉంటారు. అంటే ఇలాంటి దురపజాలు మాట్లాడిన వాళ్ళకి అరెస్ట్ చేయాలంటారు. తప్పనిసరిగా అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేయకపోతే అలా మార్పు ఉండదు. అరెస్ట్ చేసినా కూడా బయటకు వచ్చి మీడియా ముందు ఎలాంటి తిట్లు తిడుతున్నాడో తెలుస్తారు. అరెస్ట్ చేయకుండా ఇంక రోడ్డు మీద ఉంటే మీకు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయో
ఇంకా జనాల్లో ఎలా తిరుగుతారు? రేపు పొద్దున్న ఒక సామాన్య వ్యక్తి మీద అంటే ఆయన ఏం చేయగలరు? ఇలాంటి కూడా పెట్టుకొని మళ్ళీ 2029లో మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అంటున్నాడు. ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అసలు ఆ పాదయాత్ర చేసినంత మాత్రాన జనాలు నమ్మే పరిస్థితులు ఎక్కడ లేవు. మొన్న కూడా అన్న తిరిగి మా 175 అన్నాడు. మరి ఏమైందా 175 ఇప్పుడు 11 సీట్స్ పరిమితం అయ్యాడు. ఇప్పుడు అలాగే పాదయాత్ర కూడా మన లోకేష్ గారు పాదయాత్ర చేశారు, చాలా విధంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఆయన ఎలాగొచ్చారు బయటికి? జనాలు ఆయన్ని యాక్సెప్ట్ చేసి ఆయనకి ప్రోత్సహించి ఆయనతో పాటు నడిచారు జనాలు. అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటదని నేను అసలు ఎక్కడ అనుకోవట్లేదు.